సార్ వెల్కమ్ టు కొండమల్లపల్లి సార్ క్యూ న్యూస్ తరపున కూడా మీకు థ్యాంక్ యూ అండి. సార్ మీరు గతంలో ఎక్కడ పనిచేశారు ఎక్కడ నేను ఒక 3 months వరకు నాంపల్లి సర్కిల్ పరిధిలో పనిచేయడం జరిగింది మన నల్గొండ జిల్లాలోనే. సుమారు అక్కడ 2 సంవత్సరాల వరకు చేసి అంతకుముందు నేను చెండూరులో వర్క్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం రీసెంట్గా ఇక్కడికి కొండమల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీపోయి ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, ఇది ఏంటంటే కొండమల్లపల్లి సర్కిల్ అనేది ఇది జాతీయ రహదారి అనుకుని ఉంటుంది సార్. ఎక్కువ ఈ రోడ్డు పైన ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మల్లపల్లి సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లకు కూడా జాతీయ రహదారులు 3 పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తరించి ఉన్నాయి. వీటి పరిధిలో ఎక్కువగా గుడిపల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా మల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఈ రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. దానిపైన గతంలో కూడా ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ లేకపోతే వాహనాల అదుపు అంటే వేగాన్ని అదుపు చేసే విధంగా గతంలో కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఇంకా తీవ్ర స్థాయిలో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ రహదారి ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా పోలీస్ శాఖ పనిచేస్తుంది. సార్ ఏం లేదు, ఈ కొండమల్లపల్లి సరౌండింగ్ జాతీయ రహదారి వెంబడి బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయని చెప్పి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి అంటారు. దానిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మళ్ళా ఒకసారి ఏదైతే మాకున్న సమాచారం, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన ఏదైతే సమాచారం ఉందో వాటన్నిటి కూడా క్రోడీకరించుకొని ఏదైతే షాప్స్ ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఒకవేళ ఉంటే తప్పనిసరిగా వాటి మీద చర్యలు తీసుకునే విధంగా మేము చట్టానికి ఏదైతే ఉందో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సార్ గత ఒక 15 రోజుల క్రితం కూడా మీ సర్కిల్ పరిధిలో గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ మూటను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గంజాయి అనేది చాలా విపరీతంగా ఈ సర్కిల్ పరిధిలో నడుస్తుందని చెప్పి ప్రజలు బాగా అనుకుంటారు. దానిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము గంజాయి అయినా మట్కా అయినా ఏదైనా కానీ వాటన్నిటి మీద కూడా పేకాట, గుడుంబ వీటన్నిటి మీద కూడా మా యొక్క ఎస్పీ గారు వాటి మీద చాలా సీరియస్గా వర్క్ చేయమని చెప్పేసి కింది స్థాయి సిబ్బంది అందరికి కూడా మాతో సహా అందరికి కూడా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మాకు ఏదైనా సమాచారాన్ని ఇలాంటి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలకు కూడా మా విజ్ఞప్తి, అలాంటి సమాచారం ఉంటే మాకు ఏదైనా చెప్తే మేము 100% మా యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థనే కాకుండా ప్రజల నుంచి కూడా వచ్చిన సమాచారాన్ని 100% తీసి దాన్ని తప్పనిసరిగా దాన్ని తుదముట్టిస్తామని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా సార్ ఈ కొండమల్లపల్లి మండలంలో ఎస్పెషల్లీ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి సార్. నేను రీసెంట్గా కూడా మనం మేకల దొంగతనాలు కానీ ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి. దానిపై కూడా మీరు అలాంటి తీసుకోబోతున్నారు చర్యలు? ప్రస్తుతం కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం అయిన కేసులో మీరు అన్నట్టు మేకల దొంగతనాన్ని కూడా అంటే మేకల దొంగతనం అయినాయి, తర్వాత దాన్ని డిటెక్ట్ కూడా చేయడం జరిగింది. ఏదైనా ఉండనివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ ద్వారా కానివ్వండి, గస్తీ సిస్టమ్ ద్వారా కానివ్వండి, బీట్ సిస్టమ్, ఈ పెట్రోల్ కవర్ సిస్టమ్ ద్వారా ప్రతిరోజు రాత్రి మన పరిధిలోని మన మండల పరిధిలోని అందరూ కూడా దానికి ఎటువంటి నేరాలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. దాన్ని కూడా భవిష్యత్తులో కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా సార్ మండలంలోని నేరాలు అరికట్టడం కోసం ఈ క్రైమ్ అరికట్టడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు సర్కిల్ మొత్తం? మన జిల్లా ఎస్పీ గారు రీసెంట్గా విపిఓ సిస్టాన్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఏదైతే గ్రామ స్థాయిలో ఒక సమాచారాన్ని ప్రతి ఒక్క కానిస్టేబుల్కి అందరికి కూడా వాళ్ళ నుంచి ఆఫీసర్కి వచ్చే విధంగా ఈ యొక్క సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బలోపేతం చేసి ఎలాంటి నేరాలు, ఎటువంటి చిన్న సమస్యలు జరగకుండా ప్రతి చిన్న కదలికను కూడా విపిఓ సిస్టమ్ ద్వారా ఎస్ఐకి, సిఐకి, అదేవిధంగా పై అధికారులకు తెలిసే విధంగా ఉంటుంది. అదే ఏ చిన్న సమస్య అయినా దాన్ని చిన్న స్థాయిలోనే తుదముట్టే విధంగా ఈ విపిఓ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్గా వచ్చేసిందంటే ఈ మీ సర్కిల్ పరిధిలో ఎలాంటి కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి? ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి కొంత ల్యాండ్కి సంబంధించిన కేసులు కొట్లాటలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా, అదేవిధంగా పోలీసు ఎంతవరకు లీగల్గా ఎంతవరకు చేయగలుగుతుంది, చట్టం ఏమని చెప్తుందో దాని ప్రకారం వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ద్వారా తెలిపి తప్పనిసరి అయితే కంపల్సరీగా కేసులు నమోదు చేసి మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి కాకుండా వాళ్ళని బైండ్ అవుట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే సార్, లాస్ట్ చివరిగా మీరు ఈ సర్కిల్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మల్లపల్లి సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు కానీ యువత కానీ ఏదైనా చట్టవిరుద్ధమైన అసాంఘిక కార్యక్రమాలు ఏది జరిగినా కానీ మొదటగా మీరు ఫోన్ ద్వారా లేదు అంటే మీకున్న రిలేషన్ ద్వారా డైరెక్ట్ చెప్పినా కానీ
ఆ యొక్క సమాచారాన్ని 100% అది నిజమా అబద్ధమా తెలుసుకొని వాళ్ళ మీద చట్టపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఇది మీ పోలీస్ స్టేషన్ అనుకొని మీరు అందరూ కూడా ఎప్పుడు నిర్భయంగా పోలీస్ స్టేషన్కి కానీ ఫోన్ కానీ చేసి ఆ సమస్యను చెప్పినట్లయితే, లేకపోతే ఏదైనా ఇష్యూ చెప్పినట్లయితే దాని మీద చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ ద్వారా అందరికీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.